నేను అడుగుతున్నాను, దేనికి అడిక్ట్ అయ్యారు? దట్ ఈస్ మై క్వశ్చన్. చాలా సార్లు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి అంటారు, అన్న నేను సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయాను, ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయాను, అసభ్యకరమైన తలంపులకు అడిక్ట్ అయిపోయాను, అసభ్యకరమైన అలవాట్లకు అడిక్ట్ అయిపోయాను, బయటికి రావాలంటే నేనేం చేయాలి? ఒక విషయం మర్చిపోకండి, ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా కాపాడుకోవాల్సింది నీ కళ్ళను. నీ కళ్ళు పవిత్రంగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ఈ లోకంలో అలాంటి విషయాల్లోంచి బయటకు రావడానికి ఫార్ములాస్ ఏమీ లేవు. ఒకే ఒక్క ఫార్ములా, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనతో సమయం గడపడం ద్వారా నువ్వు కలిగి ఉన్న పాపపు అడిక్షన్స్ లో నుంచి నువ్వు బయటకు వస్తావు. కాబట్టి నువ్వు లేచిన వెంటనే ఒక 20 నిమిషాలు బైబిల్ చదువు. పడుకోబోయే ముందు ఒక 20 నిమిషాలు వాక్యం చదవటానికి నువ్వు సమయాన్ని కేటాయించగలిగితే, ఒక సెల్ ఫోన్నే కాదు, నీ శరీరంలో జరిగే ప్రతి అపవిత్రమైన కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా జయించగలవు.